విశాఖలో సెమినార్ అపాయింట్మెంట్ ఆఫ్ 8th పే కమిషన్ టు అచీవ్ ఓపీఎస్ అండ్ రోల్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్మికులు చైతన్యపరిచి పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంది దాని గురించి ఈరోజు ఈ సెమినార్ మరియు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడం గురించి 8వ వేతన సంఘం గురించి కూడా మనం రీసెంట్గా పార్లమెంట్లో ఏదైతే బీజేపీ మినిస్టర్ ఉన్నాడో ఆయన ఒక అడిగిన ప్రశ్న చెప్పే ఆలోచన మాకు లేదన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభుత్వం తాలూకా వైఖరి ఎలా ఉందనేది. సో ఈ రెండింటి మీద మనకి చక్కగా విశ్లేషించి మాట్లాడడానికి మనకి సెంట్రల్ లీడర్స్ మరియు మన స్టేట్ లీడర్స్ ఉన్నారు. ముందుగా మన కామ్రేడ్ రెడ్డి వెంకటరావు గారిని చైర్మన్ డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ వేదికపైకి ఆహ్వానిస్తానండి. మీరు కక్షలతో ఆహ్వానిస్తున్నారు. కేఎన్ ఉమేష్ గారు కార్యదర్శి సిఐటి అఖిల భారత కమిటీ, ఆయన కూడా వేదిక కార్యదర్శి సిఐటి ఆంధ్రప్రదేశ్, వారిని వేదిక రావాల్సింది. కామ్రేడ్ బి ఊతా కుర్తా గారు మాజీ ఎక్స్ అడిషనల్ జనరల్ సెక్రటరీ ఏఐడిఎఫ్, ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నామండి. కె ఈశ్వరరావు గారు అధ్యక్షులు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నామండి. బోర్గోడాయ్ డివిజన్ కార్యదర్శి ఆల్ ఇండియా రైల్వే లోకో రండి. దీనికి ఆర్గనైజింగ్ సెక్రటరీ వస్తున్నటువంటి మన నాగేశ్వర గారిని వేదిక మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్పిఎస్లో ఉన్నారో ఓపీఎస్లో ఉన్నారనే దాంట్లో ప్రమేయం లేకుండా మన అందరం కోరుతున్నది 8వ వేతన సంఘం వెంటనే ఏర్పాటై దానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేపట్టాలని కోరుకుంటున్నాం. దీనికోసం గత సంవత్సర కాలంలో పోరాటం జరుగుతుంది. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఆగస్టులో కల్కత్తా స్టేడియంలో మొదటి జరిగింది యూనిఫైడ్ పెన్షన్. We think that this unified pension scheme is a desperate move of the Union government, National Democratic Government led by Modi. It is a move to deceive the employees, and it is not going to fulfill the demands of the central and state government employees who were on struggle for last since 2004. Since 2004, when the then Vajpayee government introduced this national pension scheme, which is termed as new pension scheme, state government employees and central government employees on struggle path. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కానీ నిన్న మోడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయం కాదు. దాని బదులుగా పెట్టినటువంటి పేరు పెట్టడం తప్ప ఇందులో మార్పు ఏం లేదు. పాత న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అదే తప్ప ఇందులో అదనంగా మార్పు ఏం లేదు. అంతేకాకుండా గతంలో 20 సంవత్సరాలకి ఇచ్చేటువంటి పెన్షన్ని ఇది 25 సంవత్సరాలు పెంచారు. అందువల్ల మినిమం అనేటువంటి దాన్ని 9 నుంచి 10,000 ఇస్తామన్నప్పటికీ కూడా ఇందులో ఏమీ బెనిఫిట్ లేదు. ఏ యూనియన్ కూడా కార్మికులు ఎవరు ఒప్పుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా దీన్ని ఆమోదించడం లేదు. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల దేశంలో ఈరోజు పెన్షనర్స్ అనేవాళ్ళు వీళ్ళు రిటైర్ అయిపోతారు, వాళ్ళు ఏమి చేయలేరు అని అనుకుంటున్నాం. కానీ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఈరోజు రేపు రిటైర్ అయ్యేవాళ్ళు. అందుకని అందరూ కలిసి ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది, 2027 నుంచి అమల్లోకి. అందుకని ఈలోపు కార్మిక వర్గం యావత్తు కూడా కలిసి అందరూ కూడా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి రాబోతున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి, కార్మిక వర్గాన్ని మోసం చేసేదానికి, ఇదేదో కొత్తగా ఉన్నది అని అనిపించేదానికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది పెట్టారు. ఇది కార్మిక వర్గం మోసపోరు, కార్మికులు మోసం చేయడం మోడీ తరం కాదు. అందుకని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద పోరాటాలు జరుగుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయండి. దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతి కాదు. ఉన్నవి తీశారు. పే కమిషన్లో కూడా 8వ పే కమిషన్ వేయాలి. 8వ పే కమిషన్ వేయడం లేదు. అంతేకాకుండా ఎలవెన్స్లో ఉన్నటువంటివి తీసేశారు, తగ్గించారు. చాలా 7వ పెన్షన్ స్కీమ్ అనేది వరస్ట్ పెన్షన్ స్కీమ్.
అంతకుముందు కార్మిక వర్గం పోట్లాడి సాధించుకున్న హక్కులు, పెన్షన్లు, అనేక రకాలైనటువంటి హక్కులు తీసేస్తున్నారు. అది తప్పు. అది కార్మిక వర్గం సంపదను సృష్టించేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం గుండెకాయ లాంటి వాళ్ళు, మొత్తం దేశం ఆయువు లాంటి ఉద్యోగులు వాళ్ళు. అలాంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు ఈ రకంగా వాళ్ళకి ఉన్నటువంటి హక్కులను తీసేయడం పూర్తిగా సిఐటి వ్యతిరేకిస్తుంది. సిఐటి దీని మీద ఫైట్ చేస్తుంది. వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది. ఖచ్చితంగా